నీ ప్రపంచానికి స్వాగతం మిత్రమా. సో నేను ఇక్కడ ఉండే ప్లేస్ ఏంటంటే ఒక హాట్ కప్ ఆఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీ అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెనకాల కంపెనీలు, ఆ వెనకాల టీ హబ్, ఇది మహం భోజ. సో నేను అనేది ఏంటంటే ఒక హై హైదరాబాద్ లాంటి డెవలప్మెంట్ ఉన్న కంపెనీలు మన ఆంధ్రాకి ఎందుకు లేవు? సరైన నాయకుడు ఉంటే అని నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఒకప్పుడు ఈ తెలంగాణకి ఐటీ హబ్గా మార్చింది చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి డెవలప్మెంట్ మన ఆంధ్రాకి ఎందుకు లేవు? రావాలి. ఎందుకంటే ఒక కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే కొన్ని రాయితీలు ఇవ్వాలి వాళ్ళకి. ఆ, ఏంటంటే ట్యాక్సెస్ అనేది తగ్గించాలి, వాళ్ళకి కంపెనీస్ని ఇన్వైట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీస్ వస్తే జాబ్స్ వస్తాయి, ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు నిలబెడతారు. ఇప్పుడు మేము ఉన్నాం దగ్గరగా బీటెక్ గ్రాడ్యుయేట్ అయి కొన్ని లక్షల మంది ఉన్నారు. సో కోచింగ్ కానీ హైదరాబాద్ లాంటి ఈ స్టేట్కి వచ్చి, తెలంగాణ స్టేట్కి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నామంటే అంటే డెవలప్మెంట్ ఉంటే మన ఏరియాలోనే, మన సొంత ఆంధ్రాలోనే కోచింగ్ తీసుకోవచ్చు. నేను అనేది అది. సో అక్కడ ఐటీ డెవలప్మెంట్ అనేది, ఐటీనే కాదు ఇతర ఇండస్ట్రీస్ ఏ వచ్చినా సరే మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు అని నేను అంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇలాంటి నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, పథకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి పథకాలు ఇవ్వాలి, కానీ పథకాలు ఇచ్చే ముందు మనకు ఒక స్టేట్కి ఆదాయం కావాలి. సో ఇలాంటి ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మసీ ఇండస్ట్రీ, ఇవన్నీ రావాలి, చాలా ఉన్నాయి. సో అక్కడ మనకి వస్తే, ఆదాయం వస్తే, సో స్టేట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతలేదు. జై హింద్.